365 డేస్ మన ఇల్లు చాలా పాజిటివ్ ఎనర్జీతో బయట నుండి వచ్చే వాళ్ళకి చాలా అట్రాక్టివ్గా కనిపించడం కోసము, సుగంధ వాసన కోసము మనం చాలా ఖర్చు పెట్టి రూమ్ ఫ్రెషనర్స్ అని, డియోడ్రెంట్లని చాలా యూస్ చేస్తూ ఉంటాము. అలాంటివి ఏమీ లేకుండా ఈ చిన్న టిప్స్ పాటించారు, పెద్దగా ఏమీ కష్టపడకుండా ఎక్కువ ఖర్చు పెట్టకుండానే మన ఇల్లు కూడా 365 డేస్ అనేది చాలా పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ విజయ. మీరు గనక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో చివరి వరకు చూసి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఎవరికైనా యూస్ఫుల్గా ఉంది అంటే షేర్ చేయండి. ఇందులో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి కామెంట్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వస్తున్నారంటే చాలా హడావిడి పడిపోతూ ఉంటాము. అందులోని ఈ వర్షాకాలం అయితే బట్టలు తడిగా ఉండడం వల్ల చాలా స్మెల్ వస్తూ ఉంటుంది ఇల్లు. అలా లేకుండా ఉండాలంటే ఇదొక్కటి పాటిస్తే చాలండి. అదేనండి, ఇది జవ్వాదు పౌడర్. ఇది ప్రతి ఒక్క పూజా సామాగ్రి షాప్లో దొరుకుతున్నది. ఇది చిన్న బాటిల్, కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇది పౌడర్ రూపంలో ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంది, మంచి అరోమా అనేది ఉంటుంది. దీన్ని ఎలా యూస్ చేయాలో ఒకసారి చూసేయండి. మన ఇంట్లో ఇలాంటి కవర్స్ ఉంటాయి కదా, నేనైతే దీన్ని ఇలా చిన్న చిన్న స్క్వేర్ లాగా కట్ చేసుకున్నాను. ఇందులో కొద్ది కొద్దిగా ఈ జవాది పౌడర్ అనేది యూస్ చేస్తున్నానండి. ఎక్కువ అవసరం లేదు, కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా పొట్లాల రూపంలో పొట్లీలాగా ఇలాగ కట్టేస్తున్నాను అనమాట. మనం అన్నీ పలసగా ఉండే ఏ క్లాత్ అయినా, అదే పంచలైనా తీసుకోవచ్చండి. ఇలా అన్నీ మనం పొట్లాల రూపంలో కట్టేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసుకున్నాను. వీటిని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఈ మన బట్టలారల్లో మనం యూజ్ చేసి ఐరన్ చేసి అలా పెడతాము. అవి కొన్ని రోజులకు చెమట వాసన ఒకలాంటి స్మెల్ వస్తూ ఉంటుంది. అందులో ఈ వర్షాకాలం అయితే ఈ అరల్లో కొంచెం చెమ్మలాగా వచ్చి బ్యాడ్ స్మెల్ అంతా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఈ పొట్లం ఒకటి తీసుకెళ్ళి అందులో పెట్టేసామనుకోండి, చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ అదే పనిగా పర్ఫ్యూమ్ కూడా కొట్టనవసరం లేదనమాట. ఇలా ర్యాక్స్లో ఎక్కడైనా సరే మనము యూజ్ చేసే వాటన్ని చోట్ల మనం ఒక్కొక్కటి పెట్టుకున్నామంటే చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటుంది. మనం అటక మీద పెట్టే సామాన్లు, కిచెన్లో అయినా యూజ్ చేయని సామాన్ల దగ్గర మనం ఇది పెట్టామంటే మంచి స్మెల్ వస్తుంది. అలాగే మనము షూ ఉంటాయి కదా, ఈ వాడని షూ అనమాట. కొన్ని రోజులు అలా పెట్టామంటే ఒకలాంటి స్మెల్ వస్తుంది కదా, అలాంటప్పుడు ఈ పొట్లం ఒకటి తీసుకెళ్ళి ఆ షూలో పెట్టేసాము అంటే మంచిగా స్మెల్ వస్తుంది అనమాట. మనం డైలీ వేసుకొని కూడా వెళ్ళచ్చు. నెక్స్ట్ టిప్ అండి, ఇలా ఒక గ్లాస్లోకి వాటర్ తీసుకొని కొద్దిగా ఈ పౌడర్ని వేసి, అలాగే కర్పూరం, పచ్చ కర్పూరం కానీ మామూలు కర్పూరం కానీ ఇలా వేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇలా వాటర్ని మన స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మార్కెట్లో ఎక్కడైనా అందుబాటులో ఉంటుంది. అలాంటి ఒక స్ప్రే బాటిల్ తీసుకొని మనం అందులో ఫిల్ చేసుకున్నాము అంటే చాలా విధాలుగా యూస్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దామన్నమాట. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారు అంటే సడన్గా ఏం చేయాలని కంగారు పడిపోతుంది. ఇల్లు ఏమైనా స్మెల్ వస్తుందేమో అని అనుకుంటాం. అలాంటప్పుడు ఇలా కర్టన్స్కి మనం ఇలా స్ప్రే చేసాము అంటే చాలా మంచి స్మెల్ ఉంటుంది. అలాగే గ్లాస్ డోర్స్ని క్లీన్ చేసుకోవడానికైనా యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ మన మెయిన్ డోర్కి ఇలాగా కొద్దిగా స్ప్రే చేసి మనమంతా డోర్ అంతా క్లీన్ చేసుకున్నాము అంటే వచ్చే వాళ్ళకి ఇంటి ముందరే మంచి స్మెల్ వస్తుంది. ఇంకా లోపలికి వచ్చినా కూడా కూర్చోవాలనిపిస్తుంది. ఇంట్లో బ్యాడ్ స్మెల్ వస్తే ఇంట్లో కూర్చోవాలనిపించదు కదా, అలా మంచి స్మెల్ వస్తూ ఉంటే ఇంట్లో బాగుంటుంది. మనందరికీ కుంకుమ పెట్టుకునే అలవాటు ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ కుంకుమలో మనము కొద్దిగా ఈ జవ్వాది పౌడర్ అనేది మిక్స్ చేసి పెట్టుకున్నాము అంటే మనకైనా కుంకుమ పెట్టుకోవడానికి బాగుంటుంది. అలాగే దేవుడి పటాలకు పెట్టే వాటికి కుంకుమలో కూడా మనం ఇది కలిపి పెట్టామంటే చాలా మంచి వాసన అనేది వస్తుంది. దేవుడి దీపాలు పెడతాం కదా, దీపాలలో ఆయిల్లో కొద్దిగా మనం ఇది కలిపాము అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. అమ్మవారు చాలా ఇష్టపడతారు ఈ స్మెల్ని. మనం ఏదైనా ఫంక్షన్లకు, పెళ్ళిళ్ళకు బయటికి వెళ్ళేటప్పుడు రెడీ అయిన తర్వాత కొద్దిగా పౌడర్ వేసుకొని ఒక 2 డ్రాప్స్ వాటర్ కలుపుకొని ఇలా చేతికి కానీ మన మెడ చుట్టూ డ్రెస్సుల మీద అలా అంటించుకున్నామంటే ఆ స్మెల్ అనేది ఇంటికి వచ్చేంత వరకు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలామంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంటే చాలా భయపడుతూ ఉంటారు. సాల్ట్ అనేది నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. ఇది చాలామందికి తెలుసు కదా, చాలామంది పాటిస్తూనే ఉంటారు. అలాంటి సాల్ట్లో మనము కొద్దిగా ఈ జవ్వాది పౌడర్ అనేది వేసుకొని పెట్టుకున్నాము అంటే చాలా నెగిటివ్ ఎనర్జీ అనేది అంతా చాలా రిమూవ్ అవుతుంది. ఇది బాత్రూంలో ఒక మూలకు పెట్టుకున్నామంటే బ్యాడ్ స్మెల్ రాదు, అలాగే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. అలాగే మన మెయిన్ డోర్ దగ్గర కిటికీలో ఉంటుంది కదా, కిటికీలో మనం కింద పడని చోటు మనం పెట్టుకున్నాము అంటే మనకు నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. వారానికి ఒకసారి ఇది చేంజ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ టిప్ అండి, ఒక
గిన్నెలోకి కానీ బకెట్లోకి కానీ ఇలా వాటర్ తీసుకొని కొద్దిగా పౌడర్ మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్ అనేది చాలా లైట్గా ఉంటుంది కాబట్టి బాగా కలిసిపోతుంది. ఇప్పుడు మనము ఈ వాటర్లో అనేది మనం ఒక బట్ట తీసుకొని బట్టను తడుపుకొని నీట్గా శుభ్రంగా ఇల్లంతా తుడుచుకోవచ్చు, నీట్గా ఉంటుంది. అప్పుడు కింద అంతా చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం కింద కూర్చొని పిల్లలు ఆడుకున్నప్పటికీ ఎలాంటి క్రిమి కీటకాలు అనేది ఉండదు. ఫ్లోర్ కూడా చాలా నీట్గా ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.